డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ఫలాలు అందుకుని సమాజంలో ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీలో భాగంగా పేదరికంలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అంబేద్కర్ సేవా కేంద్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో వసతి గృహానికి ఫ్యాన్స్ బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి భవన పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు పిల్లి రామారావు అధ్యక్షత వహించగా బిఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే వసతి గృహంలో చదువుకొని నేడు ఉన్నత స్థాయికి ఎదిగిన గుబ్బల రాంబాబు, సాంబత్తుల వెంకట్రావు సంయుక్తంగా వసతి గృహానికి 35 సీలింగ్ ఫ్యాన్స్ ను అందించేందుకు ముందుకు వచ్చారు. ముఖ్య అతిథి బిఎస్ఎన్ మూర్తి చేతుల మీదుగా రాంబాబు, వెంకట్రావులు వసతి గృహం పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు పిల్లి రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు, బిఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలు అందుకుని సమాజంలో ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీలో భాగంగా పేదరికంలో ఉన్నవారికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ చంద్రరావు, దడాల నాగేశ్వరరావు, మారెళ్ల శ్రీనివాసరావు, శేఖర్, రమేష్, కలవల వెంకటేశ్వరరావు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి అంబేద్కర్ గారు ప్రారంభించిన సంస్థ, దానికి కూడా మేము 50,114 రూపాయలు విరాళం అందించడం జరిగింది. నేను చెప్తున్నాను ఈ రోజు మీ అందరి ముందు సవినీయంగా, రుణం తీర్చుకునే కార్యక్రమం ప్రతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ కూడా పే బ్యాక్ టు సొసైటీ నినాదం, అంబేద్కర్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పటి వరకు మీరు ఏదైనా చేసి ఉండండి. ఇకపైనైనా ఈ కార్యక్రమాలకి మీ వంతు భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వారందరినీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ, మరి ఈరోజు మన ముందు ఉన్నారు బిఎస్ఎన్ మూర్తి గారని, ఎల్ఐసిలో పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు. మనం బొజ్జా తారకం గారు కజిన్ అయిన, అలాగే దడాల నాగేశ్వరరావు, ప్రభు గారు, అలాగే మా గురువు గారు పాకా చంద్రరావు గారు, మా తమ్ముడు శ్రీనివాస్, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరందరినీ రోజు వారి ఫోన్ చేయండి, వారానికోసారి సమావేశం పట్టండి. అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో, ఇంకా గ్రామాల్లో విద్యలో మనం వెనకబడిపోతున్నాం, మళ్ళీ ఆయన నినాదం విధి వైపు మీరు మన విద్యార్థులను తీసుకెళ్లే కార్యక్రమంలో మీకు ఏ సహాయం కావాల్సిన అంబేద్కర్ సేవా కేంద్రం రాజమండ్రి నుంచి మేము మీకు మద్దతుగా అందిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమౌంట్ ఇవ్వడం కన్నా పర్సనల్ టైం కేటాయించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది కేటాయించి ముందుకు తీసుకురావడం. మనకేంటంటే ఎంప్లాయీస్గా లిమిటెడ్ టైము, లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే, ఇంతకుముందు మనకి పొలిటికల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు కొద్దిగా తగ్గడం వల్ల మనం ముందు చేయలేకపోతున్నాం. ఏ పొలిటికల్ లీడర్ అయినా మన తరఫున అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ప్రకారం, మన తమాషా ప్రకారం మనకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ మనకు కొంచెం కేటాయిస్తే ఇది అపరూపమైన బిల్డింగ్గా అయ్యి ఉండేది. అయినా కూడా వాళ్ళు ఇప్పటికైనా మనకి ఏమన్నా ఈ అంబేద్కర్ గారి భవనానికి కొంత సహాయం చేస్తారనుకుంటున్నాను. అలాగే ఎంప్లాయీస్ తరఫున మనం అందరం ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయాలని దానికి స్ఫూర్తినిచ్చిన తమ్ముడు రాంబాబుకి, ఎందుకంటే ఆయన ఎంప్లాయీగా ఉండి కూడా ఆయన చాలా సహాయం చేసేవాడు. కేవలం సర్వీస్ గురించి ఆయన ఇంచుమించుగా 2 lakhs వచ్చే శాలరీని వదులుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఓన్లీ సొసైటీ గురించి ముందు పడుతున్నారు. అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మనందరం ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ గారికి ఫోన్ చేసి నేను ఒక రూమ్ చేయించానంటే మోడల్గాను, దానికి ఎంత అవుతుందో మీకు చెప్తాను, దాని ప్రకారంగా మీరు కూడా వాళ్ళు చేయించుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏమైనా సొంతంగా చేయించి చేద్దాం. మరి రిపేర్కి ఇవ్వటానికి ఏంటంటే మళ్ళీ ఏదైనా శాంక్షన్ ఉంటే నేను తప్పనిసరి ఇస్తానని ఆయన చెప్పడం. అప్పుడు ఆయన ఒక 2 రూములు చేయించాడు. ఒక్కొక్కటి ఎంఎస్ మీద అయింది. 2 రూములు ఏం చేయించాడు. ఆ పక్కనే ఎమ్మెల్సీ పద్మశ్రీ ఉంటే ఆవుని అడిగాను. అమ్మ మీరు ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కానీ మీరు కూడా రూమ్ చేయించాలంటే ఆవిడ కూడా రూమ్ చేయించారు. అలాగే బుడాల కృష్ణ గారు రూమ్ చేయించారు, ఆయన ప్రతి వాళ్ళు చేయించారు. అలాగే గవర్నమెంట్ గారు 2 రూములు చేయించారు. ఆ తర్వాత ఏమో శ్యామ్ మినిస్టర్ అయినా ఆయన 2 రూములు చేయించారు. మొత్తం 8 రూములు అయ్యాయి. 8 రూములు కింద ఉన్న అంతా చేయించామన్నమాట. ఆ దుప్పరాన్ని కొట్టించి మొత్తం అంతా పాడైపోతే చేయించి, తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కలెక్టర్ దగ్గర తిరగడం మొదలెట్టినప్పుడు శుక్ల మేడం ఉంటుంది. ఎన్నిసార్లు తిరిగినా సరే ఇస్తానని చెప్పి తర్వాత ఒకసారి 2 కంపెనీలు రాసిందండి. మేము అడగాడికి వెళ్తే 2 కంపెనీలు రాస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే అది పంపించిన రిపేర్కి అయితే మేము ఇవ్వమన్నారు. తర్వాత శ్రీనివాసరావు గారు కలెక్టర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి మరి వేరే ద్వారా మన ఇంకో కలెక్టర్ ద్వారా మరి ఫోన్ చేయించాను.